క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. నా కృప నీకు చాలును అంటే, మనకి ఈ లోకంలో ఉంటున్న వాటిని చూసినట్లయితే ఎంతో మంది నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నీకేం కావాలన్నా నేను చేస్తాను, నీకు ఏం కావాలన్నా ఏక పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు కూడా నేను ఏదైనా నీకు చేస్తానని చెప్తారు. కానీ ఒక్కొక్కసారి మనల్ని పట్టించుకోరన్నమాట. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. నా కృప నీకు చాలును. ఇక సమయంలో చూసినట్లయితే గొడుగు ఉంటుంది. ఆ యొక్క గొడుగును చూసి మనము వర్షం వచ్చినప్పుడు ఏమవుతుంది, పట్టుకొని మనం వెళుతూ ఉంటాం అనమాట. ఆ యొక్క గొడుగు వల్ల ఏమవుతుంది, మనము తడచిపోకుండా మనము ఉంటామన్నమాట. అదే విధంగానే అలాగ మనకు భద్రంగా ఉంటుందో ఆయన కృప మనకు తోడే ఉండి మనం వెళుతున్న ప్రతి పనుల యందును, ప్రతి ఒక్క స్థలము యందును, మనం చూస్తున్న ప్రతి చూపుల యందును, అదే విధంగా మాట్లాడుతున్న మాటల యందును, ప్రతి ఒక్క దానిలో కూడా మనకి ఆయన కృప మనకి తోడే ఉంటే చాలు. ఆయన మనకి ఈ లోకంలో ఉన్న వాటిని ఏమీ కాదు, కానీ ఆయన కృప మనకు ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మన హృదయంలో నివసిస్తే అదే గొప్ప. అదే ఈ లోకంలో ఏది కూడా మనకి ఏమి కూడా అవసరం లేదన్నమాట. దావీదు అనే భక్తుడు చూసినట్లయితే, దేవా నాకు దేవుడు ఆయన హృదయానుసారుడు అనమాట. ఆయన్ని ఎప్పుడు కూడా వాక్యం ద్వారాను ఆరాధన ద్వారాను ఆయన్ని శుద్ధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ ఉండేవాడు అనమాట. ఎన్నోసార్లు ఆయనకి మరణ భయం వచ్చినప్పటికీ కూడా సింహాలు ఆయన పైకి వచ్చినప్పుడు ఆ యొక్క సింహాల నోరులో ఆయన చీల్చి చంపివేస్తున్నాడు అనమాట. ఎందుకని ఆయన యొక్క కృప దావీదు పైన ఆయన కృప ఎక్కువగా ఉంటున్నది అనమాట. ఆ విధంగానే ఆయన యొక్క కృప కూడా మనకి తోడే ఉండి నడిపించును గాక. ఇక మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరుడా, నాకు ఈ యొక్క సమయంలో ఎవరు లేదని నువ్వు కుమిలి ఉన్నావేమో, యొక్క వ్యక్తులు ఉన్నప్పుడు కూడా, అందరూ ఉన్నప్పుడు కూడా నాకు ఎవరు లేనట్టుగా నువ్వు జీవిస్తున్నావేమో, కానీ దేవుని యొక్క కృప నీ పైన ఉంటుందని ప్రభు పెరట మనం చేస్తూ ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహామమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకం దేవా, మీ కృప మాకు దావీదుకున్న కృప ఎలాగైతే ఉన్నదో అదే విధంగా ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరిపైన మీ యొక్క కృప అదే విధంగా ఉండడానికి కృప చూపించండి. మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.